భారత్ డిజిటల్ స్పేస్లో గత కొన్ని రోజులుగా ఓ రేంజ్లో ట్రెండ్ అవుతూ, రికార్డు వ్యూస్తో దూసుకుపోతున్న ఒక వినూత్న మీమ్ ఉద్యమం పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇంటర్నెట్లో హాస్యం, వ్యంగ్యం జోడించి యువత ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) అధికారిక ఎక్స్, గతంలో ట్విట్టర్ ఖాతాను భారతదేశంలో నిలిపివేస్తూ విథెల్డ్ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MITWAE) సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేవలం 5 రోజుల్లోనే మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని, దేశ అధికార పార్టీ సోషల్ మీడియా రికార్డులను సైతం బద్దలు కొట్టిన ఈ వ్యంగ్య ఉద్యమంపై నిషేధం పడటం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మొత్తం రచ్చకు మూలం సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వచ్చిన ఒక వ్యాఖ్యే. మే 15న విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింకలు అనే పదాన్ని ఉపయోగించారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత ఆయన తాను నిరుద్యోగ యువతను కాకుండా నకిలీ డిగ్రీలతో వృత్తుల్లోకి వచ్చే వారిని ఉద్దేశించానని స్పష్టం చేసినా, అప్పటికే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైపోయింది. పురుడు పోసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ ఈ అసంతృప్తిని, డిజిటల్ హాస్యాన్ని ఒకే తాటిపైకి తెస్తూ బోస్టన్లో ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అభిజిత్ డిప్కే మే 16న ఒక గూగుల్ ఫారం షేర్ చేశారు. నిరుద్యోగులు, బద్ధకస్తులు, ఎప్పుడూ ఆన్లైన్లో ఉండి ప్రొఫెషనల్గా రాంట్ చేయగలవారే మా పార్టీకి అర్హులు అంటూ సరదాగా చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది యువత ఇందులో చేరడంతో సిజెపి భారీ డిజిటల్ ఉద్యమంగా మారింది. చూస్తుండగానే ఈ వ్యంగ్య ఉద్యమం ఇన్స్టాగ్రామ్లో కోట్ల ఫాలోవర్లను దాటేసింది. ప్రముఖ రాజకీయ నేతలు, న్యాయవాదులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా మద్దతు తెలపడంతో దీని ప్రభావం మరింత పెరిగింది. జాతీయ భద్రతకు ముప్పా? రంగంలోకి ఐబీ. కేవలం మీమ్స్తో నడిచే ఖాతా హఠాత్తుగా కోట్ల మంది యువతను ఆకర్షించడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారం, విదేశీ ఫాలోవర్లు, బాట్ యాక్టివిటీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది నెటిజన్లు ఈ ఖాతాకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ నుంచి భారీ ఫాలోయింగ్ ఉందని ఆరోపించగా, సిజెపి వ్యవస్థాపకుడు మాత్రం 94% ఫాలోవర్లు భారతీయులే అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69(a) కింద ఖాతాను భారత్లో బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. బొద్దింకలు చావవు, తగ్గని డిజిటల్ స్పిరిట్. కేంద్ర చర్యపై స్పందించిన వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే, ఇది మేము ముందే ఊహించాం అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఖాతా నిలిపివేసిన కొద్ది గంటల్లోనే కాక్రోచ్ ఇస్ బ్యాక్ పేరుతో కొత్త ఖాతాలు తెరపైకి వచ్చాయి. వేలాది మంది యువత వెంటనే ఆ ఖాతాలకు మద్దతుగా చేరడం విశేషం. ఆధునిక డిజిటల్ యుగంలో మీమ్స్, వ్యంగ్యం, సోషల్ మీడియా యువత అసంతృప్తికి వేదికలుగా ఎలా మారుతున్నాయో, అదే